హైదరాబాద్ శివారులోని పెద్దాంబర్పేట్ కండర్ షైన్ స్కూల్ ప్రిన్సిపల్ దాస్ టీకానికి ఒడిగట్టారు. విద్యార్థులు స్కూలుకు బొట్టు పెట్టుకుని వచ్చారని వారిని చితకబాదాడు. అంతటితో ఆగకుండా విద్యార్థులను బలవంతంగా వాష్రూంలోకి తీసుకెళ్లి బొట్టు తీయించాడు. ఈ ఘటనపై విద్యార్థుల పేరెంట్స్ భగ్గుమన్నారు. స్కూల్ దగ్గరకు చేరుకుని ప్రిన్సిపల్పై చర్యలకు తీసుకోవాలని ఆందోళన నిర్వహించారు. మేము హిందువాహిని కార్యకర్త మాట్లాడుతున్నాము. ఈ పెద్దంబర్పేటలో ఉన్న క్యాండర్షైన్ స్కూల్ వచ్చేసి ఎవరైతే హిందువులు వాళ్ళని వచ్చేసి టార్గెట్ చేయడం మొదలవుతుంది. ఇక్కడ ఇది వచ్చేసి కొత్త ముచ్చట ఏం కాదు. వచ్చేసి మూడు నాలుగు మందికి జరిగిన విషయం ఇది. నిన్న వచ్చేసి జరిగిన సంఘటన ఏంటంటే, ఒక విద్యార్థి వచ్చి బొట్టు పెట్టుకొని చేతికి దారం కట్టుకున్నందుకు ఆడియన్స్ మన ఇది అసెంబ్లీలో వచ్చేసి ఒక 100 మంది ముంగట విపరీతంగా మెడలపై నుంచి కొట్టడము, బాత్రూమ్ లో డాలర్ పట్టుకొని లాక్కెళ్ళి బొట్టు అడిపియడం చేస్తున్నవాడు. ఇది జరిగిన విషయం. ఇది నిన్న జరిగిన విషయానికి ఇప్పటి వరకు మేనేజ్మెంట్ కి ఎటువంటి తెలియదంట వాళ్ళకు. ఇక్కడ ఏం జరిగిందని తెలుసుకుందామని చెప్పి సీసీ ఫుటేజ్ ఓపెన్ చేయండి సార్ అని అడిగితే పిల్లల మీద నెట్టేసారు. వాళ్ళు వచ్చి వైర్ కట్ చేయడం చేస్తున్నారు. అందుకని చెప్పి నెల నుంచి ఇది పనిచేయట్లేదు సీసీ కెమెరా అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఎన్నో విషయాలు జరుగుతున్నాయి మన స్కూల్లో వచ్చేసి చిన్నపిల్లలు కింద పడడం కానీ స్ట్రోక్ రావడం కానీ. సరే ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందామని చెప్పి పిల్లలు తప్పుందో సార్ తప్పుందో అని చెప్పేసి చెక్ చేయమని అడుగుతుంటే వాళ్ళు వచ్చేసి సీసీ ఫుటేజ్ పనిచేయలేదు, 1 మంత్ మెయింటెనెన్స్ చేయని చెప్తారు. ఈ విధంగా జరుగుతుంది స్కూల్లో. స్కూల్ డ్రైవర్ వచ్చేసి పిల్లల ముందు స్మోక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి వ్యాన్ లో పిల్లల ముందు ఏమైనా అడిగినందుకు వాళ్ళని రిటర్న్ అవుతుందంట. ఇప్పుడు ఎందుకు సార్ అని చెప్పేసి క్వశ్చన్ మళ్ళీ కొట్టడం స్టార్ట్ అవుతున్నాడు ఆ పిల్లలని. ఇప్పుడు మేము వచ్చి అడగడంలో సార్ లేడు వాళ్ళు లేడు అని చెప్పేసి వీళ్ళు కొత్త స్టోరీలు చెప్తారు. మళ్ళీ వచ్చే యాజమాన్యం ఏం చెప్తున్నారంటే, మేము వచ్చి నార్మల్ గా సార్ని అడగడం వల్ల సార్ ఏమైంది ఈ ఇష్యూ జరిగిందంటే కానీ అడుగుతుంటే యాజమాన్యం ఏం చెప్తుందంటే, మీకెన్ని డబ్బులు ఇవ్వాలి, ప్రెస్ రిపోర్టర్ వాళ్ళకైనా డబ్బులు ఇవ్వాలి, డీల్ చేసుకోండి అని చెప్తుంది వాళ్ళు. ఇలా జరుగుతుంది. ఇది కొత్త రోజు ఎంతో మందికి ఇస్తున్నారు ఈ విధంగా డబ్బులు. వీళ్ళు ఇది మంచి చెడు అన్ని జరుగుతున్నాయి. దాని డబ్బులతో వీళ్ళు ఇవ్వండి అంటే వాడిని కొని పడేస్తున్నారు.